వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ మన కామరాజ్ అంబటి రాంబాబును పట్టుకొచ్చాను. ఆయన ట్విట్టర్ లో ఛాలెంజ్ విసిరాడు. ఏమంటే, శాసనసభలో మీ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అని చెప్పి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ట్యాగ్ చేశారు. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వరకు వద్దు, నేను నీకు ఇప్పుడు వీడియో ప్రూఫే చూపిస్తాను. అంబటి రాంబాబు, నువ్వు నిజంగా ఏవిఎస్ఆర్ ఆంజనేయులు మరియు వెంకట సుబ్బమ్మ పుణ్య దంపతులకు గనుక పుట్టి ఉంటే నేను చూపించే ప్రూఫ్ తీసి రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎలాగో జుట్టు తెల్లగా అయింది, కాషాయ వస్త్రాలు తీసుకొని కామం కొంచెం తగ్గించుకొని కాశీ యాత్రకు పో. ఇదిగో ప్రూఫ్. ఏం కాదు కదా లోకేష్ వల్ల. వంశీ మాట్లాడుతున్నాడు చూడు. ఆడి ఫైర్ లేదని నేను ఎప్పుడో చెప్పాను. ఆడు 2 చెంపలు బాగా కొడతా, వీపులు బాగా కొడతా, మా నాన్న లాంటి కాదు, మీ నాన్న లాంటి కాదనే కదా నేను చెప్పేది. మీ నాన్న ఇంకా చాలా తెలుగులాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చేయంటో మీ నాన్న అడుగు తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు చూడు. మీ నాన్న అడుగు. వంశీ ఏం మాట్లాడుతున్నాడు చూడు. అంబటి రాంబాబు, ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్న అడిగి తెలుస్తుంది. దానికి బాబు గారు ఆ రోజు రియాక్షన్, తల్లికి ద్రోహం చేసిన దగ్గర నుంచి అన్ని డేట్ గుర్తుపెట్టుకో, 19 నవంబర్. ఎవరో మాట్లాడుతుండేదాడా? అది చిన్నగా ఉంది ఫోటో, వెంట్రుకలు నల్లగా ఉంది, ఇప్పుడు నాకు తెల్లగా ఉంది. అది నేను కాదు, నేను పెద్ద ఫోటో చూపిస్తాను చూడు, పెద్ద వీడియో వేసి ప్లే చేస్తాను చూడు. ప్రతిపక్ష విను రాంబాబు, అలాగే అచ్చెన్నాయుడు గారికి ఇవ్వండి సార్, ఇవ్వండి. నో ప్రాబ్లం. మీరు మేము మాట్లాడిన తర్వాత వారికి అవకాశం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం డిజార్డర్ లో ఉంది. నేను మనవి చేసేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ఒక నిమిషం, డోంట్ క్రాస్ టాక్ ప్లీజ్, డోంట్ క్రాస్ టాక్. ఇంగ్లీష్ ఒకటి మళ్ళా నీకు ఏమండి. ఇప్పుడు అధ్యక్ష చెప్పు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చెప్పు. ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు, ఇదో నాకు గంట కాదు మొత్తం కావాలి, మొత్తం కావాలంట, నైట్ అంతా బుక్ చేసుకుంటాడంట. మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బండారు గంట కావాలో అరగంట కావాలో, మాధవరెడ్డి గారి సంగతి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఎవరు అంబటి రాంబాబు ఇది మాట్లాడుతుండేది? ఈ వ్యక్తి ఏవిఎస్ఆర్ ఆంజనేయులు మరియు వెంకట సుబ్బమ్మ గారి కుమారుడా? లేకపోతే అది కూడా నేను కాదు, నాకు ఇప్పుడు తెల్లెంటుకలు ఉంది, ఇక్కడ నల్లగా ఉంది వెంట్రుకలు అంటావా? నువ్వే కదా మాట్లాడింది. నువ్వు దయచేసి ట్వీట్ వేసినావు కదా, దీని కింద ఉండేటువంటి కామెంట్లు గాను చదివితే నిజంగానే రాజకీయ సన్యాసం కాదు. ఈ కామెంట్లు గాను చదివితే ఎలికల మంది తిని చచ్చిపోతావు. చూడు, అప్పట్లో సుకన్య ఎవరో నిరూపిస్తే అని కూడా అన్నారు అని జనాలు చెప్పారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటి, ఏరా కాంబాబు, కామంతో కళ్ళు మూసుకొని పోయి ఇష్టానుసారం నోరు పారేసుకొని ఇప్పుడు పతివ్రత మాటలు చెబుతున్నావు. నీ బతుకు చెడ, నీ ప్రవర్తన మీ ప్రవర్తనతో అందరూ రాజకీయ సమాధి కట్టేశారు. ఇటు చూడు, ఈయన రాజకీయాల్లో ఉన్నా నువ్వు పీకేదేం లేదు రాంబాబు. కామెంట్లు చదవబాక, ట్వీట్ వేసినావు కానీ కామెంట్లు చదవద్దు. ఒరే పిచ్చినాయాలా, ఏమైనా బుర్ర పనిచేస్తుందా? మీరు రాజకీయాల్లో ఉన్నా పెద్దగా ఒరిగేదేమీ లేదు, చిల్. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉండి మాత్రం ఏం వెలగబెడుతున్నారు? ఇంకా ఘోరంగా చదివినారు. నేను ఇక్కడ చదవలేనది, ఇంకా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి కామెంట్లు. ఇదిలా ఉండగా ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడే కదా భువనేశ్వరి గారి లెటరు పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టుకు, కూతురికి జరిగినట్లు భావించి నాకు అండదండగా నిలబడడం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికి మేము వాటిని పాటిస్తున్నాము. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారిని అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానము మరెవరికి జరగకుండా ఉండాలని ఆశిస్తున్నానని 26/11/2021లో ఈ పత్రికా ప్రకటన ఎవరి కోసం విడుదల చేసింది? నీ కోసం కాదా? నువ్వు కాదా మాట్లాడింది? ఆ రోజు నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు క్షమాపణలు చెప్పలేదు, కానీ ఇదే అంశం
మేడం మీద వల్లభనేని వంశీ ఒకవేళ మాట్లాడకపోతే ఎందుకు క్షమాపణ చెప్తాడు? నేను నీకు చూపిస్తా చూడు, వంశీ క్షమాపణ చెప్పింది కూడా. ఒకవేళ నిజంగా అవమానించకపోయి ఉంటే వల్లభనేని వంశీ లోకేష్ కి భువనేశ్వరి మేడం కి ఎందుకు సారీ చెప్తాడు? అతనికి ఏమైనా తిక్కనా? నువ్వే చూడు ఏం చెప్తున్నాడు. పోస్టింగ్స్ పెట్టిస్తా ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చేసేవాడు. నేను 1-2 సార్లు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాను. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెయిడ్ ఎంప్లాయీస్ని పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళందరితో నోటుకు వచ్చినట్లు దుర్భాషలాడటం ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఒకరోజు ఇట్లాగే కొన్ని కామెంట్స్ చూసి నేను కొన్ని తినాలి. ఈ మెంటాలిటీతో వాళ్ళు ఏంటంటే నేను అన్నదానికంటే వాళ్ళు ఎక్కువ అలరా చేసుకున్నారు. నేను అన్నది ఇట్లా పొరపాటు జరిగిందని గ్రహించి చెప్పేలోపే వీళ్ళు అల్లరి చేసి దాన్ని ఒక కులానికో మతానికో లేకపోతే ఒక దేనికో పులిని రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నారు. సో మొత్తానికి మీరైతే భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్తున్నారు. అంటే తప్పు జరిగినప్పుడు చెప్పడంలో తప్పే ఉంది. నేను తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. నన్ను బెదిరించి అయితే ఎవడు చెప్పించలేడు. అంటే వంశీ 5% తప్పు చేసిన వంశీ సారీ చెప్పాడు. మరి 95% అసెంబ్లీలో తప్పు చేసినటువంటి చంద్రబాబు మాకెందుకు క్షమాపణ చెప్పడం అనేది కొడాలి నాని గారి డిమాండ్. మరి చూసావు కదా వంశీ ఎందుకు సారీ చెప్పాడు. ఒకవేళ వంశీ గనుక అవమానకరంగా మాట్లాడకుండా ఉంటే సారీ ఎందుకు చెప్పాడు? ఆయనకేమన్నా తిక్కనా మెంటలా? కాబట్టి అంబటి రాంబాబు నేనేం చెప్తున్నానంటే దయచేసి ఇట్లాంటి చౌకబారు ట్వీట్లు వేయొద్దు. ఒకవేళ వేసినా కింద కామెంట్లు చదవద్దు. నేను కొన్ని చదివి వినిపించిన మొత్తం చదివితే సూసైడ్ చేసుకొని చచ్చిపోతావు. లేదా ఓపిక ఉంటే ఒకసారి ఇంట్లో వెళ్ళి సంజన సుకన్యతో మాట్లాడకుండా ముందు ఈ పని చూడు. ఉమ్ముతా ఉన్నారు జనాలు. నారా భువనేశ్వరి గారిని తిట్టిన తరువాతే నీకు మంత్రి పదవి వచ్చిన మాట వాస్తవం కాదా? మంత్రి పదవి నీకు ఎవరైనా ఇస్తాడా ఈ భూ ప్రపంచంలో? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేదే ఎక్కువ. అలాంటిది నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వడానికి కారణం నువ్వు నారా భువనేశ్వరి గారిని అవమానకరంగా మాట్లాడడం కాదా? ఈ విషయం నీకు తెలియదా? నీకొక్కడికే టికెట్ ఇచ్చింది కాకుండా మీ బ్రదర్ కూడా టికెట్ ఇచ్చడానికి కారణం కూడా ఈ సంఘటన కాదా? నువ్వు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసము సభలో లేని భువనేశ్వరి గారిని నోటికి వచ్చినట్లు తిట్టించి అదే విషయాన్ని 10 రోజులు సోషల్ మీడియాలో మీ వాళ్ళ దగ్గర పోస్టులు పెట్టించుకొని మొత్తం మేమేం చేయలేదు, చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీని అల్లరి చేసేసుకునింది. ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని అనవసరంగా అల్లరి చేసుకుంటారా? అంబటి రాంబాబు నువ్వు చేసుకుంటావా? కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏమంటే నువ్వు కాషాయ వస్త్రాలు రెడీ అయిపో, తెల్ల జుట్టు ఎలాగో ఉంది, కామం తగ్గించుకొని కాశీ యాత్రకు బయలుదేరు. ఇదేంటి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.